నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నా పర్సనల్ థింగ్స్ వల్ల వీడియో డిలే అవుతుంది. క్షమించండి. థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. ఆ థంబ్‌నెయిల్ చూసి ఒక డిసైడ్ ఫ్యాక్టర్‌కి రాకండి. మీలో ఉన్న భావాలను మీకు తెలియకుండానే వ్యక్తపరిచే అంశం ఇది. చాలామంది అమ్మాయిలకి ఇది ఉంటుంది. నేను ఎప్పుడు నాకు నచ్చినట్టు ఉండాలని. అయితే ఈ పరిపూర్ణత భావం తరచుగా ఉండాలి అంటే కొన్ని లోపాలకు కూడా దారితీస్తుంది. అంటే అంతర్జాతీయ వాతావరణంలో జీవిస్తున్నప్పుడు మనం ఎంత అందంగా లోపరహితంగా ఉండాలని కోరుకున్నప్పటికీ, మన జాతి ఏదైనప్పటికీ మనకు తెలియకుండానే చాలా తెలివి తక్కువ పనులు చేస్తుంటామని నేను గ్రహించాను. మనలోని ఈ వికారమైన కోణాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని నేను అనుకోవడం లేదు. కానీ మనం దీనిపై కృషి చేసి మనల్ని మనం మరింత అందమైన రూపంలోకి మార్చుకోవచ్చని, ముఖ్యంగా మరింత సంతోషంగా జీవించవచ్చని నేను నమ్ముతున్నాను. అవును కదా సోదరిమణులారా? నౌ గెటింగ్ టు ద వీడియో. ఇటీవలే సోషల్ మీడియాలో ఆ అమ్మాయిలా ఎలా అవ్వాలి అనే ట్రెండ్ బాగా వైరల్ అవుతుంది. మిమ్మల్ని మీరు మరింత ఆరోగ్యవంతంగా, ఉత్పాదకంగా మార్చుకోవడానికి ప్రయత్నించడంలో తప్పేమీ లేదు. సౌందర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండాలనే ఆలోచన నాకు చాలా ఇష్టం. కానీ సమస్య ఏమిటంటే ఆ పరిపూర్ణమైన, సౌందర్యవంతమైన జీవనశైలి గురించి అభిప్రాయాలు సాధారణమైన, అంత అందంగా లేని క్షణాలను విసుగు పుట్టించేవిగా, చివరికి నిస్సారంగా కూడా మార్చేస్తాయి. అందువల్ల మనం ప్రతి క్షణంలో ఆ స్థాయి సౌందర్యాన్ని, ఉత్పాదకతను, పరిపూర్ణతను సాధించాలని ఒత్తిడికి లోనవుతాము. నా దృష్టిలో స్వీయ అభివృద్ధి అంటే సాధారణ క్షణాలను విసుగు పుట్టించే రోజులు, కష్ట సమయాలు మరియు మీలోని అంతందంగా లేని రూపాన్ని కూడా స్వీకరించడం. ఆ అమ్మాయిలా అవ్వాలని ప్రయత్నించకండి, కానీ ఆ అమ్మాయి నుండి నేర్చుకొని మీకు అత్యంత అనుకూలమైన రీతిలో మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి. నెంబర్ 2, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే మాటలు చెప్పడం ఆపండి. ఎవరైనా మీ సోదరిని కించపరుస్తూ మాట్లాడితే మీరు సహిస్తారా? ఎవరైనా మీ ప్రాణ స్నేహితుడిని బాధపెట్టి మాట్లాడితే మీరు దాన్ని తేలికగా తీసుకుంటారా? సహజంగానే మనం ప్రేమించే వారి గురించి చెడుగా మాట్లాడడాన్ని సహించం కదా. మరి అలాంటప్పుడు మన గురించి చెడుగా మాట్లాడడానికి ఎందుకు సహించాలి? కాబట్టి ఈసారి మనకు వచ్చే ఆలోచనలు అంటే, నేను చాలా బోరింగ్గా ఉన్నాను, నేను అందంగా లేను, నేను తెలివైన దాన్ని కాదు అనే ఇలాంటి మాటలను అనుకోకండి. మీరు ఆ అంతరాత్మవాణి అణిచివేసి మీరు ప్రేమించే వారిని ఎలా చూసుకుంటారో అదే విధంగా మిమ్మల్ని మీరు దయ, గౌరవం మరియు మర్యాదతో చూసుకోవడం ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. నెంబర్ 3, మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తిని సమర్థించడం ఆపండి. అంటే నా ఉద్దేశం, ఇతరుల చెడు ప్రవర్తన తరచుగా సాకులు వెతికే రకమైతే బహుశా ఆమె అలా చెప్పి ఉండొచ్చేమో, కానీ దానిని మనస్ఫూర్తిగా అనుకోలేదేమో, అతను తన ఉద్యోగం గురించి చాలా ఒత్తిడి గురయ్యాడేమో అని ఇలాంటి మాటలు అన్నమాట. పాజిటివ్గా ఉండడం తప్పులేదు, కానీ అది అతి అవ్వకూడదు కదా. అయితే సాకులు చెప్పడం ఆపండి. మీరు ఆ వ్యక్తి పట్ల మంచిగా ఉండాలని, మీ కరుణ సానుభూతి చూపించాలని కోరుకుంటారని నాకు తెలుసు. కానీ మీరు మీ హద్దును తెలుసుకోవాలి. వివేకం లేని కరుణ ప్రమాదకరం. బలహీనుడు, దుర్మార్గుడైనా సరే అతనికి మద్దతు ఇవ్వడానికి ప్రజలు ప్రేరేపించేది అదే. ఒక వ్యక్తి మిమ్మల్ని అవమానించిన క్షణమే మీరు వారికి తగినవారు కాదని వారు నిర్ణయించుకున్నట్లే. బహుశా వారు ఒక క్లిష్ట పరిస్థితిలో ఉండవచ్చు, కానీ దానివల్ల తమకున్న బాధనంతా మీపై చూపించే హక్కు వారికి ఉండదు. మీతో ఎలా ప్రవర్తించాలనే దానిపై నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఇంకా ఉంది. అలాగే తదుపరిసారి ఎవరైనా మిమ్మల్ని అవమానించినా లేదా బాధ పెట్టినా వారి చెడు ప్రవర్తనలకు ఎలా స్పందించాలనే దానిపై మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి. వారిని పదే పదే బాధపెట్టనివ్వాలా లేదా మీ నిజమైన భావాలను వారికి తెలియజేయాలా అని. నెంబర్ 4, ఇతరుల కంటే మనం గొప్ప అని భావించడం కోసం ఇతర అమ్మాయిలను విమర్శించడం మానేయండి. ఏదో ఒక సమయంలో మనందరిలోనూ ఆ లక్షణం ఉంటుంది. మనకు తెలియకుండానే అది జరిగిపోతుంది. కానీ మీరు నోరు తెరిచి ఇతరులను విమర్శించడం మొదలుపెట్టి ఆ క్షణం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె అంత సముద్రాలని నేను అనుకోను. ఆమె కేవలం అదృష్టవంతురాలు. అమ్మాయి ఫ్యాషన్ విషయంలో అసలు అభిరుచే లేదు. అతను డిప్లొమా ఎందుకు పొందడం లేదు? బహుశా అతనికి అసలు చదువుకోలేదేమో. ఆ అమ్మాయి బహుశా ఉద్యోగం సంపాదించుకోలేనంత బద్ధకస్తురాలేమో అని ఇలాంటి మాటలు అన్నమాట. మీరు ఒక క్షణం ఆగి ఒకరిపై మీ తీర్పు గురించి ఆలోచిస్తే అది మీకు ఏమాత్రం మంచి అనుభూతిని కలిగించదు. పైగా అది మీ మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మ గౌరవాన్ని మరింత క్షీణింపజేస్తుంది. మీరు ఇతరులను విమర్శించినప్పుడు మీరు వారిని నిర్వచించరు, మిమ్మల్ని మీరే నిర్వచించుకుంటారు. నెంబర్ 5, అంటిపెట్టుకొని ఉండడం మరియు అవసరానికి మించి ఆధారపడడం మానేయండి. అంటిపెట్టుకొని ఉండడం మరియు అతిగా ఆధారపడడం అనేది చాలా ఆకర్షణీయం, కానీ
మరియు చికాకు కలిగించే లక్షణం కూడా. మీకు అంటిపెట్టుకొని ఉండే అలవాటు ఉంటే మీరు మీ సంబంధాలు మరియు మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు అంటిపెట్టుకొని ఉండే వ్యక్తి అయితే మిమ్మల్ని బాధపెట్టడానికి లేదా సిగ్గుపడేలా చేయడానికి నేను ఈ మాట చెప్పడం లేదు. ఎందుకంటే మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తితో ఎక్కువ సమయం గడపాలని కోరుకోవడం సహజం. ప్రేమ, శ్రద్ధ కోసం ఆరాటం కలిగి ఉండడం లేదా భయం మిమ్మల్ని బాధ పెట్టడానికి అలా చెప్పడం లేదు. మీరు అంటిపెట్టుకొని ఉండే వ్యక్తి అయితే సిగ్గుపడాలి. మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తితో గడిపే సమయం అతిమంగా ఇతరుల నుండి నిరంతరం ప్రేమ, ఆప్యాయత కావాలని కోరుకోవడం లేదా మనం ప్రేమించే వారిని మనల్ని వదిలేస్తారేమో నా భయం వంటివి చాలా సాధారణ మానవ భావాలు. అయితే ఈ భావాలు మిమ్మల్ని నియంత్రించి మీ స్నేహితులకు, మీ భాగస్వామికి మరియు మీ మానసిక ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసుకోండి. మరి మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు? మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం ప్రయత్నించండి. మీకు ముఖ్యమైన పనులు చేయండి. మీకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి. మీ భాగస్వాములు మరియు స్నేహితుల అద్దెలను గౌరవించండి. మీ సంబంధాలలో నమ్మకం పెంచుకోండి. మీ సామాజిక పరిధిని విస్తరించుకోండి. మీ కుటుంబంతో సమయం గడపండి. మరియు ఎవరైనా అంటిపెట్టుకుని ఉండాలని కోరిక కలిగిన క్షణంలోనే దాని గురించి తెలుసుకోండి. దానిని ఆపి మీ నియంత్రణను తిరిగి చేజిక్కించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.